ఏంట్రా ఏమైంది నీకు? నువ్వు ఎంత ట్రై చేసినా అమ్మ మనసులో నీ ఫోటో ప్రింట్ చేసుకోలేకపోయావు. షేమ్ బాబాయ్, షేమ్, నాకు షేమ్. ఏం చేస్తావురా, మానవ ప్రయత్నం చేశాం కదా. బాబాయ్ నీకు ఏజ్ లో వేదాంతం వద్దు, నేను ఇంకో ఐడియా చెప్తాను విను. ఏంటి? నీ ఫిగర్ ఇప్పుడు 9:30కి బస్ ఎక్కి టౌన్ కి వెళ్తుంది. వెళ్తే నువ్వు కూడా బస్ స్టాండ్ కెళ్ళు. తను వెళ్తే నేను బస్ స్టాండ్ కి వెళ్తాను దేనికిరా? బఠానీ నమ్ముకోవడానికి. బఠానీలా? నేనమ్మను. లాభం లేదు బాబాయ్, ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. బస్ స్టాండ్ కెళ్ళు, లుక్ లో లుక్ కలుపు, మనసులో నీ ఫోటో ప్రింట్ అయిపోతుంది. ఒరే కేబుల్, భలే ఐడియా ఇచ్చావురా. ఇప్పుడే బస్ స్టాండ్కి వెళ్ళిపోతాను. గోపి, ఎక్కడికి బయలుదేరావు? అలా బయటికి వెళ్ళి వస్తాను వదినా. ఎలాగూ వెళ్తున్నావుగా, కొంచెం కూరగాయలు పట్రా. అలాగే ఉండు, సంచి డబ్బులు తీసుకొస్తా. బాబాయ్ ఏంట్రా? కూరగాయలు తెస్తావా? అవును. కూరగాయల సంచితో ఫిగర్ దుట్ట పడితే ఈ రోజు పడిపోద్ది బాబాయ్. నిన్ను ముసలాడికి దగ్గర రాసుకుంటుంది. వదినతో కూరగాయలు తెస్తానని కమిట్ అయిపోయాను. తెస్తే ఇమేజ్ పడిపోతున్నా, నువ్వు డౌట్ లో పడేసావు. ట్రాఫిక్ జామ్ అయిపోయిందే, ఇప్పుడు ఎలా? ఐడియా, సూట్ కేసులో కూరగాయలు తీసుకొస్తాను. కొంచెం డెవలప్ అయ్యావు. ఇదిగో గోపి. వదిన, బ్యాగ్ లోపల పెట్టి సూట్ కేసు తీసుకురా. ఏంటి, సూట్ కేసులో కూరగాయలు తెస్తావా? ఎవరైనా చూస్తే నవ్వుతారయ్యా. నవ్వుతారనే ఏంటి? టౌన్ లో అంతే వదినా, అందరూ సూట్ కేసులోనే కూరగాయలు తీసుకొస్తారు. మనం ఏం కూరగాయలు తీసుకొస్తున్నాం ఎవరికి తెలియపోతే దిష్టి తగలకుండా ఉంటుంది. నువ్వు వెళ్ళి సూట్ కేసు తీసురా. అలాగే. ఎలా మేనేజ్ చేసావు? పర్వాలేదు. పర్వాలేదా? బాగా చేసావు. సరే వస్తా. విష్ యు లవ్ లక్. అలాగేనా? తుక్కులా బాబా ఎంత మాట అన్నా? ఏసానంటే ఒకటి. ఇదిగా అన్ని లేతకాయలే, ఎర్రక ఉల్లిపాయలు ఎంత? ధర తగ్గిందిలే, తీసుకో. ఇదిగో. అయ్యి బాబోయ్, టూస్ కేసు ఎందుకండి? కూరగాయలకయ్యా. అయ్యి బాబోయ్, కూరగాయలు టూస్ కేసులో అట్టుకెళ్ళడం నేను ఎక్కడ చూడలేదండి. ఇప్పుడు చూస్తున్నావుగా, తీసుకో. అయితే బాబు, బట్టలని గోను సంచులు పెట్టుకుంటారేటి? జేబులో పెట్టుకుంటా, నీకెందుకు? ఇదిగో డబ్బులు లిస్ట్. త్వరగా 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 ఇచ్చి. అంతగానండి. రెడీనా? వంకాయలు వేస్తున్నానండి. రెడీనా? సొరకాయ ఆడుతున్నానండి. రెడీనా? శ్యామ దుంపలు వేస్తున్నానండి. త్వరగా ఇవ్వయ్యా. రెడీ అండి, వచ్చి అట్టుకెళ్ళండి. త్వరగా ఇచ్చేయి. ఈ బాబు గారి తొందర ఏంటి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నా డ్రెస్ బాగుందా? బాగుంది. అంటే చాలా 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 బాగుందా? అంత కాదు గానీ బాగుందండి. అండి ములక్కాడలండి. ములక్కాడలు ఏంటి? ములక్కాడలు అంటే ఇయ్యానండి. నాకేంటి సంబంధం? ఈ ఇయ్యానండి బాబు. చూడు బాబు, నువ్వు ఎవరినో చూసి ఎవరు అనుకుంటున్నావు, వెళ్ళరమ్మా. అయ్యి బాబాయ్, మీరే కదండి నా దుకాణం కడుకొచ్చి కాయగూరలు కొనుక్కున్నారు. కూరలు కొంటే సంచి ఉండాలి కదయ్యా. ఏది? ఈ టూస్ కేసులో వేసుకున్నారండి. అమ్మా, ఇది నాది. నువ్వు మరీ మాట్లాడుతున్నావయ్యా, నీకేమైనా బుద్ధుందా? ఏ విధమైన కూరగాయలు సూట్ కేసులో వేసుకుంటారా? ఈయన వేసుకున్నారండి. నేను వేసుకోవటం ఏంటయ్యా? అవునండి, మరి నేనే కదా కాయగూరలన్నీ టూస్ కేసులో వేసాను. నేను నమ్మను. ఏంటయ్యా? బాబాయ్, అమ్మాయి గారు నమ్మట్లేదండి. ఒక్క పాలు పెట్టి టూస్ ఇవ్వండి బాబు. అని మాట్లాడుతున్నాడు కదా, చూడండి. నా సంగతి ఏంటో తెలిపోతుంది. ఒక్క పాలు ఇవ్వండి బాబు, చూపించేస్తాను. అరే ఏమిటా ఇది? నా సూట్ కేసులో లక్షలు విలువ చేసి ఉన్నాయి. ఇయ్యండి బాబు, రావాలి. ఏంటి సూట్ కేసులో కూరగాయలు? ఇయ్యండి బాబు. ఇవ్వండి. కూరగాయలు సూట్ కేసులో కొంటారా? అవును, కూడా సూట్ కేసులో కొంటారండి. సో షాపర్ ములక్కాడలు తేవడం వల్ల ఫిగర్ ముందు నీ పరువు పోయిందన్నమాట. అవునరా, అనుకోకుండా మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. డోంట్ వరీ బాబాయ్, కొత్త అకౌంట్ ఓపెన్ చేయి. కొత్త అకౌంటా? ఎస్, అట్నుంచి అడ్వాన్స్ అవ్వలేకపోతే ఇట్నుంచి అడ్వాన్స్ అవ్వమన్నాడు హిస్టరీకరుడు. ఇటు నుంచి అడ్వాన్స్ అవడం ఏంట్రా? సింపుల్, వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఆ ముసలి గ్రహానికి శాంతి చేయి, ఆ సిస్టర్ చుక్కల్ని పరిచయం చేసుకో, రాకపోకలు డెవలప్ చేయి. అసలు పరిచయం కూడా లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎలారా? ఐడియా ఛానల్ ట్యూన్ చేయి బాబాయ్. చేస్తున్నా. ట్యూన్ అయిందా? అయింది.
ఏం కనిపిస్తుంది చెప్పు. నువ్వు గాలిపటం ఎగరేస్తున్నావు. ఉమ్, ఆ గాలిపటం వెళ్ళి ఫిగర్ ఇంటి చెట్టుకి ఇరుక్కుంటుంది. ఆ గాలిపటం తేవడానికి నేను వెళతాను, పరిచయం చేసుకుంటాను, ఇమేజ్ పెంచుకుంటాను. బాబాయ్ నేనేంటో అనుకున్నాను కానీ నువ్వు చాలా ఫాస్ట్ గా డెవలప్ అయ్యావే. నేను గాలిపట అకౌంట్ ఓపెన్ చేస్తాను. అన్నట్టు బాబాయ్ నీకు విషయం చెప్పలేదు. ఆ ఇంట్లో ఫిగర్ కి నో వాయిస్, ఓన్లీ యాక్టింగే. ఆహా. ఏమండి? ఏం చేస్తున్నావమ్మా? ఎవరో వస్తే మాట్లాడుతున్నాను అన్నమ్మా. తెలిసింది మహాతల్లి. ఎవరు బాబు? నేను పక్కింటి పోస్ట్ మాస్టర్ చంద్రం గారి తమ్ముడినండి. ఉత్తరాలు ఏమన్నా తెచ్చావా? లేదండి. మరి ఎందుకు వచ్చావు బాబు? మా వాడు గాలిపటం చెట్టు మీద ఇరుక్కుపోతే మీ అందరిని అడిగి తీసుకుందామని. అడగాల్సిందేం లేదు బాబు, చెట్టెక్కి తీసుకో. చెట్ట చెట్టానలా బిగిసిపోయారేంటి? చెట్టు ఎక్కడం రాదా? చెట్టు ఎక్కుతానండి. చెట్టు ఎక్కపోతే అసలు నిద్ర పట్టదండి నాకు. మరైతే ఇంకే చెట్టుకి మీ గాలిపటం తీసుకోండి. అంటే లోపల ఇంకెవరినైనా అడగాలి. ఎవ్వరూ లేరు బాబు, ఉన్నవాళ్ళం మేమే. ఎక్కుతాను. అలాగే చెట్టు బాబు, కదండి, ఎక్కు. ఎక్కేస్తానండి చెట్టు. చెట్టు మీరు వెళ్ళండి. అలాగే బాబు, మీరు వెళ్ళి పని జాగ్రత్త. చూసుకోండి. జాగ్రత్త బాబు. నేను జాగ్రత్త. మీరు వెళ్ళండి. చెట్టు దేవుడా. అమ్మే! అన్నయ్య నన్ను చెట్టు మీద నుంచి కిందకి దింపన్నయ్య. నీకు చెట్టు ఎక్కడ రాదు కదరా, ఎందుకెక్కినట్టు? అది అమ్మో అన్నయ్య కిందకి దింపన్నయ్య. నేనా? నాకు చెట్టు ఎక్కడ రాదురా. నాకే కాదు, మన వంశంలో ఎవరికి చెట్టు ఎక్కడ రాదు. మరి ఆ మాట నాకు ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదే. నువ్వు ఎప్పుడైనా అడిగితే కదరా. అమ్మా నువ్వు పెద్ద తప్పని పెట్టరా పో. అలాగే తెచ్చారా? ఇదిగోండి. పట్టుకోండి పట్టుకోండి, అటు పట్టుకోండి. ఓకే రండి 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 రండి. దూకరా. భయం వేస్తుంది అన్నయ్య. ఎక్కేటప్పుడు లేని భయం ఇప్పుడు రా. దూకో. దూకుతా. అరే దూకరా. భయం వేస్తుంది అన్నయ్య. అరే దూకరా అంటుంటే. దూకుతా. దూకో. ఒరేయ్ నీకంటే కోతి నాయన ఎంత ధైర్యంగా దూకిందో చూడు. దిగరా. ఏంటి? ఏమైంది? చెప్తాం గాని ఇందుకే నువ్వేంటి టౌన్కి వెళ్ళకుండా వచ్చేసావు? బస్ చెడిపోయింది, వెనకొచ్చేసాను. చెట్టు మీద ఎవరు? మా తమ్ముడమ్మా. చెట్టు ఎక్కడం రాదు, మరి ఎందుకు ఎక్కాడో ఏమిటో. అక్కడి నుంచి దిగలేక ఒకటే గోల. మొహం కనపడటం లేదే. మీ ఇంట్లో నిచ్చునుందా? ఇంత పెద్ద నిచ్చినా లేదే. ఇతను ఎలా దింపాలో నాకు తెలుసు. ఎలా తెలుసు?